హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. మనం హోటల్‌లో ఇడ్లీ, దోస తిన్నప్పుడంతా మనకు కూడా చట్నీ ఇలా చేయడం ఎందుకు రాదు అనిపిస్తుంది కదా! ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇదే ఫీలింగే ఉంటుంది. ఈరోజు మనం మన ఛానల్‌లో దోసలోకి, ఇడ్లీలోకి సూపర్‌గా ఉండే గ్రీన్ చట్నీ చేసేసుకుందాం. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివర్లో లైక్, కామెంట్ అస్సలు మర్చిపోకండి. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి సగం కప్పు దాకా పుట్నాల పప్పునైతే వేసుకుంటున్నా. ఇంతకంటే తగ్గించుకున్నా పర్వాలేదు. నేనైతే సగం కప్ వేసుకున్నా. అలాగే ఒక కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నా. అండ్ 2 పచ్చిమిర్చీలు, 2, 3 దాకా వెల్లుల్లిపాయలు అండ్ కొద్దిగా అయితే చింతపండు. రుచికి సరిపడా కాస్త ఉప్పు. అండ్ వీటితో పాటు ఒక కప్పు ఫ్రెష్ కొత్తిమీర. బాగా కడిగి పెట్టుకున్న అండ్ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి ఒక్క స్పూన్ దాకా ఫ్రెష్ పెరుగైతే వేసుకుందాము. అంతకు మించి పెరుగు ఎక్కువ వేస్తే బాగుండదు, టేస్ట్ పోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి మిక్సీ చేసేసుకుందాం. అండ్ మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా చేసుకోవాలి. అండ్ వాటర్ ఎక్కువగా కలపకూడదు, పల్చగా అయితే ఉండకూడదు. ఇలా ఉంటేనే కొంచెం తిక్కుగా ఇది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ చట్నీని అంతా కూడా ఇంకొక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా మనము ఈ కప్లో కలిపేసుకుందాం, గరిటతో కలిపేసుకుందాం. అప్పుడే ఈవెన్గా ఉప్పు కారం అనేది బాగా చట్నీ అంతా కూడా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకుందాం. అండ్ తాలింపు తగ్గట్టుగా ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ దాకా ఆవాలు, అలాగే ఒక స్పూన్ దాకా జీలకర్ర అండ్ ఒక 2, 3 ఎండుమిర్చీలు కాస్త ఇలా తుంచేసి వేసేసుకుందాము. అండ్ ఒక స్పూన్ దాకా మినప్పప్పు కూడా ఇందులోకైతే యాడ్ చేస్తున్నాను. నేను ఇందులోకి పచ్చిశనగపప్పు అయితే వేయడం లేదు. ఇది పూర్తిగా మీ ఆప్షన్, కావాలంటే వేసుకోవచ్చు. అండ్ కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకొని మొత్తం అంతా కూడా ఇది బాగా ఫ్రై రెడ్డిష్గా అయ్యేదాకా కూడా మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇది కాస్త తాలింపు అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొచ్చి మనము దీన్ని చట్నీలోకి అయితే కలిపేసుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు కాస్త ఉప్పు, కారం చూసేసుకొని మీరు సాల్ట్ తక్కువ ఉన్నట్టయితే సాల్ట్ వేసేసుకోవచ్చు. ఇది దోసలోకైనా, ఇడ్లీలోకైనా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఎంత ఈజీగా అయిపోయింది కదా! అండ్ హోటల్‌లో తినే కంటే మనమే మన ఇంట్లో చాలా హైజెనిక్‌గా చేసుకోవచ్చు. అండ్ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా ఉండవన్నమాట. చాలా ఈజీ కూడా, తొందరగా అయిపోతుంది. అండ్ వెరైటీగా కూడా ఉంటుంది. రోజు పల్లీల చట్నీనే కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు ఒక ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. అండ్ నా వీడియోలు చూస్తుండండి. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.